నిన్ను రేపు చేయాలని కాదు కాదు నిన్ను కాదు నీకు పుట్టిన బిడ్డలు అంటే వాడిలో ఎంత విద్వేషం ఉందో. ట్రోల్ చేయడమే కాదు, ఆ తర్వాత ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా, రామ్ చరణ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దీన్ని వేసుకోవాలి, దీన్ని టార్గెట్ చేయాలిరా, దీన్ని వదలద్దు మనము అని చెప్పేసి నా బాడీ తోటి నన్ను అన్ని రకాలుగా టార్గెట్ చేయడం. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే అడ్డుకుంటున్నావుగా అడ్డుకో. లోకంలో లేని నా తల్లిదండ్రులు ఏం చేశారండి? ఈరోజు నేను పుట్టి తప్పు చేసినానా అంటే నా బుర్కా ప్రాబ్లమా, నా మతం ప్రాబ్లమా? నేను జర్నలిజంలోకి రావటం, ఇట్లాంటి ట్రోల్స్ ఎదుర్కోవటం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, మా అమ్మకి దగ్గరి వాళ్ళు, మా అమ్మ ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్, వీళ్ళందరూ కూడా ఏంటి ఇన్ని బూతులు, అసలు తీసేయచ్చు కదా, ఇవన్నీ డెలీట్ చేయొచ్చు కదా, ఈ వీడియోస్ అన్నీ ఎందుకు పోస్ట్ చేస్తుంది తను, ఇంకేదైనా ప్రొఫెషన్లోకి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మా మమ్మీని అంటూ ఉంటారు. ఇది చూసే అంటే విప్లవశ్రీ లాంటి వాళ్ళు, అస్మా లాంటి వాళ్ళ పిల్లలు అలాంటి అమ్మాయిలకి జరిగేది చూసి ఇలాంటి ఆడపిల్లల పేరెంట్స్ అమ్మో నా బిడ్డని జర్నలిజంలోకి పంపకూడదు అని ఎక్కడ ఆలోచించి ఆ పిల్లల్ని ఆపుతారో అని చెప్పి ఒక మహిళా జర్నలిస్టు ప్రశ్న అడిగింది, ప్రజల సమస్యలను వినిపించింది, అధికారాన్ని నిలదీసింది. ఆ ప్రశ్నలకు సమాధానం రాలేదు, కానీ ట్రోలింగ్ వచ్చింది, అసభ్య కామెంట్స్ వచ్చాయి, మార్ఫింగ్ ఫోటోలు, వ్యక్తిత్వ హనన ప్రయత్నాలు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేక ప్రశ్నించిన మహిళను లక్ష్యంగా చేసుకోవడం, ఇదేనా మన ప్రజాస్వామ్యం? జర్నలిస్టు పని అధికారాన్ని ప్రశ్నించడం. అది పురుషుడు చేసినా జర్నలిజమే, మహిళ చేసినా జర్నలిజమే. ముఖ్యంగా మహిళా జర్నలిస్టులు ప్రజా సమస్యలపై మాట్లాడినప్పుడల్లా వారి కథనాలను కాదు, వారి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు, వారి గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. విమర్శ ప్రజాస్వామ్య లక్షణం, వేధింపులు నేరం, అసభ్య ప్రచారం అనాగరికం. ఒక ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకొచ్చినందుకు ఒక మహిళా జర్నలిస్టు తన కుటుంబం, తన పిల్లలు, తన వ్యక్తిగత జీవితంపై దాడులు ఎదుర్కోవాల్సి వస్తే అది ఒక్క జర్నలిస్ట్ సమస్య కాదు, ప్రజాస్వామ్యానికి మోగుతున్న ప్రమాద ఘంటిక. ఎందుకంటే ఈరోజు జర్నలిస్ట్ను భయపెడితే రేపు సామాజిక కార్యకర్తను, ఎల్లుండి సాధారణ పౌరుడిని కూడా కించపరచవచ్చు. మళ్ళీ ఆ ట్రోల్స్ కూడా నార్మల్గా ఉండవు, అందులో మాటలు లేకపోతే వాళ్ళు మార్ఫ్ చేసే ఫొటోస్ ఏం సింపుల్గా ఉండవు. నేను ఒక మధ్యతరగతి కుటుంబం కూడా కాదు, అంతకంటే చాలా తక్కువ. అలాంటి సందర్భంలో అవి మా ఫ్యామిలీ మీద, మా మానసిక పరిస్థితుల మీద చూపించేటటువంటి ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మా లక్ష్యం ఇలాంటివి చూడటం కాదు. మాకు ఎలా ఉంటుంది, ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి మా సక్సెస్ తోటే సమాధానం చెప్పాలి, చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైతే అంటారు ఏమన్నా కానీ మా సక్సెస్తో సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ సక్సెస్ రావడం అదంతా పక్కన పెడితే త్రూ అవుట్ ప్రాసెస్ ఇలాంటి మాటలు పడడం, ఇట్లా ట్రోలింగ్కి గురవడం, వేధింపులకు గురవడం, ఇది మా అమ్మ సఫర్ అయిన ప్రతిసారి నన్ను సఫర్ చేస్తుంది. అయితే ఇప్పటికీ మా అమ్మ నాకు సపోర్టివ్గానే ఉన్నారు. ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు వాళ్ళకంటూ ఒక కుటుంబం ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోతారు కదా, దానికి ఎవ్వరూ అతీతం కాదు అనేంత పరిస్థితులు వచ్చినాయి. ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించి ఏదైనా మాట అంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇలాంటి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు, మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సమాజ ప్రతినిధులు ఒకే వేదికపైకొచ్చారు. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న సైబర్ దాడులను ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అనేది జర్నలిస్టుల పైనో, మీడియా సంస్థల పైనో, లేక మహిళా యాక్టివిస్టుల పైనో, సామాజిక కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ, ప్రజాస్వామ్యాన్ని, అలాగే మీడియా స్వాతంత్రాన్ని, వ్యక్తి స్వాతంత్రాన్ని హరించే ఒక కుట్రకు ఇది రౌండ్ టేబుల్ కాదు, ఇది ఒక పోరాట వేదికగా నాంది పలకాలని నేను ఈ పోరాట వేదిక ద్వారా మళ్ళీ నిర్ణయిస్తున్నాను.
ఇవాళ మనం చూస్తున్నాం ట్రోల్స్ అనేవి కొత్త కాదు. ఈ ట్రోల్స్ అసలు ఎక్కడ రెచ్చిపోయి బాగా విపరీతంగా ఎక్కడి నుండి అని మనం గమనించినప్పుడు జాతీయ స్థాయిలో మన పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రాంతంలో మన బిడ్డల గురించి మనం చర్చించుకుంటే ఒక తులసి చంద్రుడిని మొదలు పెడితే ఇవాళ శ్రీనిధి వరకు విపరీతమైనటువంటి ట్రోల్స్. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే ఒక సత్యాన్ని ఒక వాస్తవాన్ని మేము జీర్ణించుకోం. మేము చేసే ట్రోళ్ళు కావచ్చు, మేము చేసే భయభ్రాంతుల విషయంలో కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, ద్వేషించడం కావచ్చు, దూషించడం కావచ్చు, ఇవి మీరు భరించాలి. మా గురించి ఏమన్నా మాట్లాడితే మీరు భరించాలి అనే ఒక ఏమంటారు సహనం కోల్పోయినటువంటి చర్యలు, వైఖరి మనకు చాలా స్పష్టంగా ఇవాళ సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంది. నేను ఆ రోజు ఒక ప్రశ్న వేసినందుకు నేను గౌస్ భాషకి చెల్లెల్ని అయిపోయినా, ఒక పాకిస్తానీని అయిపోయినా, ఆఖరికి దేశద్రోహిని అయిపోయినా. నేను ఎక్కడ ఒక బాంబేయలే, ఎవరిని చంపలే, ఏం అమ్మలే, డ్రగ్స్ కూడా ఏం చేయలే, ఇక్కడ అమ్మాయిలను తీసుకుపోయి వేరే దేశాలకు బంగ్లాదేశ్కి అక్కడ అమ్మలే. అయినా సరే నేను దేశద్రోహుల జాబితాలో నేను చేరిపోయినా. అయినా నాకు బాధ లేదు. కానీ నన్ను ఆఖరికి అన్న ఎవరో కూడా నాకు తెలియదు, ప్రశ్న అని తెలుసు. అదే ప్రశ్న ఇప్పుడు చుట్టుముడుతుంది మమ్మల్ని. అన్న నేను ఏకంగా పట్టుకున్నట్టే ఫోటో తీసేది. ఎందుకు అంటే బురకా అనేది దేశద్రోహమా తెలుసుకోండి. మళ్ళా కూడా అంటున్న తమ్ముళ్ళు, మీరు ఎంత ట్రోల్ చేస్తారో చేయండి, నన్ను ఎంత చేస్తారో చేయండి, కానీ బురకా అనేది ముస్లింలో బలసినోళ్ళు వేసుకునేది అనుకుంటే మాత్రం మీకు పొరపాటే. బురకా అనేది నిజంగా మా పేదరికాన్ని కూడా దాచుతుంది. అది మీకు తెలియదు. రోజు ఒక డ్రెస్ మెయింటైన్ చేయాలి, ఆ లగ్జరీ మెయింటైన్ చేయాలంటే మా తోటి కాదు కొంతమందికి. దట్ నాలాగా కుటుంబాన్ని కోల్పోయిన అమ్మాయికి అయితే ఇంకా కష్టం. ఆ లైఫ్ని నేను మెయింటైన్ చేయలేను. నన్ను తిట్టిరు, తిట్టండి, ఎంత తిడతారో తిట్టండి. వ్యక్తిగతాలు బయట పెడతాం, నిన్ను రేప్ చేస్తాం, నిన్ను 15 వరకు చంపేస్తాం. సరే చంపేస్తారు, వ్యక్తిగతాలు. మీకు లేవా గతాలు? మీ నాయకుడికే ఉన్నాయి కదా, మా గతాలు ఏం బయట పెడతారు? అంతకంటే మించి మేము ఏం చేస్తున్నామని అమ్మాయిలమని ఇంత భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే ఆ తర్వాత ఏదో నా నోట్లో మైక్ పెట్టిరు, ఏదోండి మైక్ పెట్టిరు. ఈ ఫోటోకి నేను అస్సలు బాధపడట్లేదు. మీరు మైక్ పెట్టండి, ఏమన్నా పెట్టండి, కానీ దీనిపైన రాసిన చూడండి, రేపు జనసేన తెలంగాణలో వరంగల్కి వస్తున్నాడు, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే అడ్డుకుంటున్నావుగా అడ్డుకో. లోకంలో లేని నా తల్లిదండ్రులు ఏం చేశారండి? ఈరోజు నేను పుట్టి తప్పు చేసినానా? అంటే నా బురకా ప్రాబ్లమా, నా మతం ప్రాబ్లమా? నా తల్లిదండ్రులు ఎందుకు అంటుంది చెప్పండి? అరే మీకు దమ్ము ఉంటే తమ్ముడు నాతో కొట్లాడండి, నేను కొట్లాడతా. నేను నా మీద దాడి చేస్తారా చేయండి, నేను కూడా దాడి చేస్తా. మాట్లాడతారా మాట్లాడండి, నాకు దమ్ముంది, నేను మాట్లాడతా. కానీ మా అమ్మ నాన్నని అన్నట్టు నేను మీ అమ్మ నాన్నని అనలేను. క్వశ్చన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు విలన్సే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మేనేజ్మెంట్ ని ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా రిపోర్టర్స్ క్వశ్చన్స్ అడిగినా మేనేజ్మెంట్స్ ని మేనేజ్ చేసి నేను చేసిన క్వశ్చన్స్ అన్నిటినీ అన్ని ఛానల్స్ మేనేజ్మెంట్స్ తో మాట్లాడి అన్ని డెలీట్ చేయించుకుంటాడు. సో ఇది 10 ఏళ్ల సబ్జెక్టు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే, ఒకప్పుడు పొలిటికల్ లీడర్స్ అంటే పక్కన అన్న అన్నట్టు ఒక రౌడీ గ్రూప్ ఉంటారు, కానీ ఇప్పుడు అట్లా కాదు, టోర్ గ్రూప్స్ ఉంటున్నారు. ఆ టోర్ గ్రూప్స్ ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ జాబ్ అది. ఇప్పుడు మనం అంటుంది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారని కాదు, దీని వెనకాల ఉన్న పాత్రదారులు సూత్రధారులు. అటు మతాలు ప్రాంతాలు కాదు ఇక్కడ, అటు పార్టీలు నడిపిస్తున్న ట్రోల్స్ గ్రూప్ ఇది. అంటే రిపోర్టర్స్ ప్రశ్నించద్దు, ప్రశ్నించిన రిపోర్టర్ మార్కెట్ లో తిరగద్దు అని ఆ రిపోర్టర్ కి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కంప్లీట్ గా అది అసలు ఉన్న సబ్జెక్ట్ కాకుండా అవాస్తవాలు చేస్తూ, ఇప్పుడు తులసి కానీ వనజక్క కానీ ఇప్పుడు వాళ్ళు వీళ్ళని విమర్శించకపోతే రేపొద్దున వాళ్ళకి మార్కెట్ ఉండదు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని రావద్దు, ఇప్పుడున్న యంగ్ జర్నలిస్టులు కూడా క్వశ్చన్ చేయొద్దు. ఎంటైర్ మీడియా వ్యవస్థ అంటే ట్రోల్స్ కి భయపడి పక్కకి వెళ్ళిపోవాలి. ఆ భయానికి కొంతమంది వెనకవుతున్నారు, కానీ వెనక్కి తగ్గే అవకాశం లేదు. మనమందరం ఒకటే, మనమందరం ప్రజల కోసం చేస్తున్నాం. ప్రజల కోసం క్వశ్చన్ చేసినప్పుడు
ఏ పార్టీ అయితే ఏంటి, లెఫ్ట్ అయితే ఏంటి, రైట్ అయితే ఏంటి. నిన్ను రేపు చేయాలని కాదు నిన్ను కాదు, నీకు పుట్టిన బిడ్డలు. అంటే వాడిలో ఎంత విద్వేషం ఉందో, ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయో శ్రీనివాస్ గారు చెప్పినట్టు కేవలం వాళ్ళు కామెంట్ చేయడం అంటే ఏదో మనల్ని తిట్టడం కోసమో మనల్ని చేయడం కోసం మాత్రమే కాదు, మొత్తం ఈ సమాజంలో మొత్తం విధ్వంసాన్ని సృష్టించడానికి ఒక శక్తులు, కొన్ని ముఠాలు, కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. ఆ శక్తి ఏంటో మనకు క్లియర్ గా తెలుసు, ఒక ఉన్మాద శక్తి, అదే మతోన్మాద శక్తి. దానికి వ్యతిరేకంగా మనం నిలబడకపోతే ఈ రోజు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. అయితే ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక జర్నలిస్టుల మీద మాత్రమే కాదు జరిగింది, ఒక కొంతమంది దళితుల మీద ఎవరైతే ఈ సమాజంలో పీడలకు, వివక్షకు, అణచివేతకు అవుతున్నారో వాళ్ళందరి మీద అంతిమంగా ఎవరైతే గొంతు విప్పుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద ఇవ్వడం జరుగుతుంది. మనందరం విడివిడిగా సమూహాలుగా మాత్రం కాదు, సంఘటితంగా అందరం కలిసి మాత్రమే దీన్ని ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. నిజానికి ట్రోల్స్ ఇవాళనే ప్రారంభంగా లేదు, ఇవాళ ముగిసిపోవు కూడా. ఎన్నో ఏళ్ళుగా ట్రోల్స్ గురించి ఆలోచిస్తున్నాము, ఇక ముందు కూడా ఆలోచించవలసి ఉంది. కానీ ప్రధానంగా ఒక 4 రంగాల్లో ఈ ట్రోల్స్ ప్రభావం ఉంది, వాటిని ఆ రంగాల్లో అడ్డుకోవాల్సి ఉంది. మొట్టమొదటి స్త్రీల మీద ట్రోలింగ్ ఇంత ఎక్కువగా ఎందుకు జరుగుతుంది అంటే, అది మన మనువాద భావజాలకు ప్రభావం. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అనే భావం మనలో ప్రతి ఒక్కరిలో, బహుశా పురుషుల్లో, స్త్రీలలో, అధికార యంత్రాంగంలో, రాజకీయ పార్టీల్లో, వ్యవస్థ మొత్తంగా ఉండడం వల్ల స్త్రీలు వచ్చి మాట్లాడతారా, స్త్రీలు వచ్చి ప్రశ్నిస్తారా, ఇది వాళ్ళ కోపానికి కారణం. ట్రోల్ చేసిన వాళ్ళ పేరు చెప్తే వాళ్ళది మనం స్క్రీన్ షాట్ తీసి లేకపోతే అక్కడికి వెళ్ళి రిప్లై ఇచ్చి, ఇప్పుడు అన్నారు కదా ఒక ట్రోల్ చేస్తుంటే ఎందుకు ఎవరు రెస్పాండ్ ఎవరు అని చెప్పి, ఎవరైనా మనకు మద్దతుగా రెస్పాండ్ అయితే వాళ్ళని బూతులు తిడతారు. ఆ బూతులు తిట్టినప్పుడు వాళ్ళు తీసుకోలేరు కదా, ఒకసారి సపోర్ట్ చేస్తారు, తర్వాత రెండోసారి అమ్మో మనం ఇక్కడ పెడితే కామెంట్ ఒక 10 మంది వచ్చి పడిపోతారు అని చెప్పి ఆగిపోతారు. అయితే అక్కడ ఎవరైనా నా మీద ఒక ట్రోల్ పెట్టారు, అక్కడ నేను వెళ్ళి స్పందించాను అనుకోండి, అది వాడికి ఆ రోజు చాలా గొప్ప విజయం, పండగ, వాడి సమూహంలో ఒక గుర్తింపు. ఎస్, చెప్పారు కదా ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది అని చెప్పి. మన డ్యూటీ ఉంటుంది, వాళ్ళకి ట్రోల్ చేయడం ఒక డ్యూటీ. 9 to 5 ఒక షిఫ్ట్, ఇంకొక షిఫ్ట్ 2 to 10 ఒక షిఫ్ట్. నైట్ పనిచేసే వాళ్ళు ఉంటారు, నైట్ ఎక్కడైనా ఆడవాళ్ళు కనిపిస్తే చాలు వెళ్ళి డైరెక్ట్ గా ట్రోల్ చేయడం. సో ఒక్కొక్కడికి 10 అకౌంట్లు ఉంటాయి. నా ఫేస్బుక్ కింద ఏ పోస్ట్ కింద చూడండి, మళ్ళీ కూడా వచ్చి చూసావా ఒక్కడైనా నీ మొహానికి పాజిటివ్ కామెంట్ పెట్టాడని ఉంటాయి. అవన్నీ కాపీ పేస్ట్ అట్లాంటి రికార్డులు నా దగ్గర చాలా రికార్డులు ఉన్నాయి. ఎన్నెన్ని ఏ ఐడితో ఎన్నెన్ని కాపీ పేస్ట్ మెసేజ్లు, దాని నిండా వాడికి అక్షరాలు కూడా అవన్నీ స్పెల్లింగ్ మిస్టేక్స్. సో ఇది వాడు ఎవరైనా స్పందిస్తే, చూసారా స్పందించింది తులసి చందు స్పందించిందిరా శభాష్ అని చెప్పి అక్కడికి వెళ్ళి నువ్వు గుర్తింపు పొందావు అని చెప్పి వాడిని హీరోని చేస్తారు. సో వాడికి కావాల్సింది అదే, వాడికి కావాల్సింది. మనం ఏమనుకుంటాము, ఎవరైనా ఈమెని ఇంతగా ఘోరంగా అవమానించారు అని చెప్పి తెలిసి వాడు షేమ్ ఫీల్ అవుతాడు అనుకుంటాం. నో, వాడు చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. వాళ్ళకి కావాల్సింది అది. ఎందుకంటే రీసెంట్ గా మనం ఒక ఎగ్జాంపుల్, అభిజిత్ దీప్య మీద దాడి జరిగింది కదా జైపూర్ లో. ఆ దాడి జరిగిన తర్వాత ఏం జరిగింది, ఆ మరుసటి రోజు ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి పెద్ద సన్మానం జరిగింది. దట్ ఈస్ ద రియాలిటీ. మనకది మీకు ఆఫ్లైన్ లో కనిపిస్తుంది కాబట్టి అది చెప్తున్నా. ఆన్లైన్ లో ట్రోల్స్ కి జరిగేది కూడా అదే. ఎవరినైనా వాడు ట్రోల్ చేసిన వాళ్ళు, ఒక క్రియేటర్, ఒక జర్నలిస్ట్ రిప్లై ఇస్తే వాడికి అక్కడ ఆ సమూహంలో వాడికి ఒక గుర్తింపు, వాడికి మనమైతే బాగా వర్క్ చేస్తే, నా టీంలో ఒక ఎడిటర్ బాగా వర్క్ చేస్తే నేను ప్రమోషన్ ఇస్తాను, వాడికి ఇక్కడ ప్రమోషన్ వస్తుంది. ఎస్, నువ్వు ఒక గొప్ప ట్రోలర్వి. ఒక చిన్న వీడియోస్ తీస్తే చాలు, ఆ వీడియో కింద అసలు చెప్పుకోలేనటువంటి బాధ అన్నమాట. ఈ రోజు విప్లవశ్రీకి జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ నా పేరెంట్స్ చూస్తే నన్నైతే ఇక్కడ నిల్చోబెట్టరు, ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు. బట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికి, అన్ని దాటుకొని వచ్చి ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఈ పొజిషన్ లో నిల్చోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినందుకు, అటువంటి సిచ్యువేషన్స్ కి మేము బదులు చాలా గట్టిగా ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలని చెప్పేసి కూడా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సోషల్ మీడియాలోకి మనం వస్తున్నాము అని అంటే
ఎవరైనా కానీ మగైనా ఆడైనా మాట్లాడి మొన్న శ్రీనిధి గురించి నేను ఐ స్టాండ్ విత్ శ్రీనిధి అని చెప్పేసి జస్ట్ కింద టోరల్స్ యొక్క సైకాలజీ మీద రాత్రులు రాస్తున్నాను అంతే. నేను వేరే ఏం రాయలా, వాళ్ళ గురించి అసలు ఒక్క విమర్శ కూడా చేయాల. టోరల్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా సైకాలజీ రాసి అంతే. కింద స్టాండ్ విత్ రా స్లీప్, వాడి ఇష్టం, ఇంకా వాడి ఇష్టం, వాడి నచ్చిన కాంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంతమంది మన సమానం చెప్తాము, అది ఫస్ట్ క్వశ్చన్. చెప్పలేదు. సో బెటర్ థింగ్ బ్లాక్. అయితే ఇలా ఎంతకాలం ఎంతమంది బ్లాక్ చేస్తాము? మీరన్నట్లు యాక్టివిస్టులుగా ఉన్న వాళ్ళంటే మనకు దీనికి జవాబుదారీతనం కావాలి. ఎవరి దగ్గర నుంచి కావాలి? ప్రభుత్వం దగ్గర నుంచి కావాలి. ప్రభుత్వానికి అంత వ్యవస్థ ఉందా అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఒక ట్రోలరు ఇప్పుడు మన సింధి హైదరాబాద్లో ఉంది, ట్రోలర్ ఎక్కడో గుర్గావ్లో ఉండేసి నా అమ్మాయిని మన గుర్తు తిట్టాడు. అతన్ని ఐడెంటిఫై చేయాలంటే ఐటీ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి ఇక్కడి నుంచి ఇద్దరు పోలీసులు వెళ్ళి వాడిని తీసుకుని రావాలి. శ్రీనిధి లాంటి ఒక సామాన్యమైన వ్యక్తి కోసం ఇద్దరు పోలీసులు గురుగా వెతుకు పాల్గొన ప్రధాన క్వశ్చన్. అదే ఏ సీఎంనో మినిస్టర్నో ఇంకొకళ్ళు అయితే ప్రయారిటీ వస్తుంది, ఖచ్చితంగా తీసుకెళ్తా, అరెస్ట్ చేస్తాం, జైలు పెడతాం, ఏమైనా చేస్తాం. కానీ నీలాంటి నాలాంటి సామాన్య రూలింగ్ చేస్తే నీకోసం ఎందుకు పంపించాలి పోలీసుల్ని, నీకోసం ఐటీసీలు మా ఐటీసీలు ఎందుకు పనిచేయాలి ప్రధానమైన క్వశ్చన్. అయితే దీనికి ఎవరికి వాళ్ళు ధైర్యంగా నిలబడటం తప్ప వేరే సొల్యూషన్ అంటూ నాకు తెలిసైతే లేదు. దిస్ ఈజ్ అ ట్రోల్ ఫ్రమ్ జనసేన క్యాడర్. చూసారా, అంటే చూడండి, నన్ను చక్కగా నా ఫేస్ కి మంచి గోల్డ్ గిల్డ్ వేసి చక్కగా అందంగా తయారు చేశారు, అంటే మంచిగా శారీ అన్ని కట్టి. అదే సో ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన సొసైటీలో ఆడవాళ్ళని చూసే పద్ధతి. దిస్ ఈస్ హౌ విమెన్ ఆర్ బీయింగ్ సీన్. ఆడవాళ్ళని మనం ఇలాగే చూస్తున్నాం. అంటే వాడు ఏమనుకున్నాడంటే ఒక అమ్మాయి బాడీకి నా తలకాయ పెట్టేసి, ఒక స్త్రీ దేహానికి నా తలకాయ పెట్టి వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాను అనుకున్నాడు. దట్ ఈస్ టుడేస్ మైండ్ సెట్. ఈరోజు ఒక అమ్మాయిని కానీ, ఒక అమ్మాయి యొక్క విలువల్ని కానీ, ఒక అమ్మాయి యొక్క క్యారెక్టర్ని కానీ మనం ఎలా చూస్తున్నాం. బట్ ఐ వాంట్ టు టెల్ ఆ ట్రాల్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్తాం అనుకుంటున్నాను, యూ డిడ్ నాట్ ఇన్సల్ట్ మీ బాస్. మీరు నన్ను ఎక్కడ ఇన్సల్ట్ చేయలేదు. యు మేడ్ మీ రియలైజ్ ఒక అమ్మాయి బయటకు వెళితే ఎన్ని టన్నుల ధైర్యం ఆ అమ్మాయికి కావాల్సి వస్తుందో అనేది నాకు అర్థమైంది. ఈరోజు ఒక జర్నలిస్ట్ ఫోటోను మార్ఫింగ్ చేస్తున్నారు. రేపు ఒక విద్యార్థిని కావచ్చు, ఒక ఉద్యోగిని కావచ్చు, ఒక రాజకీయ నాయకురాలు కావచ్చు. అందుకే ఇది కేవలం జర్నలిస్టుల పోరాటం కాదు, ప్రతి మహిళా గౌరవానికి సంబంధించిన పోరాటం, ప్రతి పౌరుడి బాధ్యత ఇది. వాళ్ళ వాస్తవాన్ని వెలికి తీయడమే వాళ్ళకి నేరంగా కనబడుతుంది. వాళ్ళే దేశద్రోహులుగా కనబడుతున్నారు, వాళ్ళే వాళ్ళ విద్రోహులుగా కనబడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది. దీనికి వ్యతిరేకంగా అందరం కలిసి ఇప్పటికే ఒక సంఘంగా, ప్రగతిశీల మహిళా సంఘంగా మా నాయకులు ఇద్దరు అందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పితృస్వామిక ఆధిపత్యంలో ఒక స్త్రీ తన స్థానాన్ని తాను నిలబెట్టుకోవడానికి ఎంతగా పోరాటం చేయాలో అంతగా జర్నలిస్టులు కూడా గత 4-5 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటం వెంట మేము ఉంటాము, అందరం కలిసి చేద్దాము, దీన్ని వెనక్కి తిప్పుకుంటాము. మీరు చాలా న్యాయబద్ధంగా ఎవరు ట్రోల్ చేశారో వాళ్ళని పిలిచి వాళ్ళ తల్లిదండ్రుల ముందు, పిల్లల ముందు, వాళ్ళ భార్య ముందు న్యాయబద్ధంగా అడిగారు. నిజంగా అది చేయడమే పెద్ద శిక్ష. శ్రీనిధి ఫోటోల్ని మార్పింగ్ చేసి మరి పెట్టారు. అయితే మార్పింగ్ కూడా మొదటిసారిగా, గతంలో కూడా సంజ, దేవి, తులసి ముగ్గురు ఫోటోల్ని మార్పింగ్ చేసి పెట్టారు. ఆ చేసిన వ్యక్తి ఎవరో అతని వివరాలతో సహా మనం పోలీసుల దగ్గరికి వెళ్ళాం. పోలీసులు కనుక్కోవాల్సిన అవసరం రాలేదు, మనమే చేసాం. అయినా కూడా పోలీసులు ఏ చర్య తీసుకోలేదు. అప్పుడు గవర్నమెంట్ అలాగే ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ అలాగే ఉంది. నిజానికి మనం పోలీస్ డిపార్ట్మెంట్ తో గవర్నమెంట్ తో అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసాం. చాలా చిన్న విషయం, మీరు ట్రోల్స్ ని కేసులు పెట్టకండి, జైలుకు పంపించకండి, జస్ట్ షీటీఎంస్ లో లాగా పిలిచి కౌన్సిలింగ్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, అంతే అడుగుతుంది. బట్ ఎందుకో ప్రభుత్వం ఆ పని కూడా చేయట్లేదు. ఈ సందర్భంలో
ప్రభుత్వానికి కూడా కీలక బాధ్యత ఉంది. సైబర్ వేధింపుల ఫిర్యాదులను వెంటనే నమోదు చేయాలి. దర్యాప్తును వేగవంతం చేయాలి. తాత్సారం చేయకూడదు. మార్ఫింగ్, బెదిరింపులు, అసభ్య ప్రచారాల వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టాలి. వారు కేవలం వార్తలు చెప్పటం లేదు, ప్రజల వ్యతలు చెబుతున్నారు, అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు, బాధితులకు గొంతుక అవుతున్నారు. అలాంటి జర్నలిస్టులను అవమానించడం, వేధించడం ఒక్క వ్యక్తిపై దాడి కాదు, ప్రజలు తెలుసుకునే హక్కుపై దాడి, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి. కాబట్టి ట్రోలింగ్ను ఖండిద్దాం. మహిళా జర్నలిస్టుకు సంఘీభావంగా నిలుద్దాం. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గొంతును అణిచివేయడం అంటే ప్రజల గొంతును అణిచివేయడమే. ప్రశ్నించే గొంతుకలకు రక్షణ ఉంటేనే ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటుంది. ట్రోలింగ్కి గురైతే ఏం చేయాలి? ట్రోలింగ్కు వెంటనే ఎమోషనల్గా స్పందించకండి. ట్రోలర్ల లక్ష్యం రెచ్చగొట్టడమే. స్పందించడం కంటే ఆధారాలను భద్రపరచుకోవడం మంచిది. స్క్రీన్ షాట్లు, లింకులు భద్రపరచండి. అసభ్య పోస్టులు, బెదిరింపులు, మార్ఫింగ్ ఫోటోలు కనిపిస్తే స్క్రీన్ షాట్లు తీసి సాక్ష్యాలుగా ఉంచుకోవాలి. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫారంలకు ఫిర్యాదు చేయండి. ఫేస్బుక్, ఎక్స్, అదివరకు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల్లో రిపోర్ట్ బ్లాక్, మ్యూట్ వంటి ఆప్షన్లను ఉపయోగించాలి. ఒంటరిగా పోరాడకండి. సహోద్యోగులు, జర్నలిస్ట్ సంఘాలు, మహిళా సంఘాలు, న్యాయ నిపుణుల సహకారం తీసుకోవాలి. డిజిటల్ భద్రత పెంచుకోవాలి. బలమైన పాస్వర్డ్లు, యూట్యూబ్, ఫేస్బుక్ అకౌంట్లలో ప్రైవసీ సెట్టింగ్స్ ఉపయోగించడం ద్వారా చాలా వరకు ట్రోలింగ్ చేసేవారిని నిరోధించవచ్చు.